పాకిస్తాన్ అమెరికా చేతిలో ఒక తోలుబొమ్మ. అప్పుల కోసం మాత్రం అరబ్ దేశాల దగ్గర అడుక్కుంటుంది. ఇప్పుడు ఆ అరబ్ దేశాలను ఇరాన్ నాశనం చేస్తుంది. మతం పేరుతో ఇరాన్‌తోనూ స్నేహం ఉంది. అదే సందర్భంలో భారత్ మీద దెబ్బతిగులుతూ ఉండేటటువంటి అమెరికాతో, ఆ భారత్ మీద దెబ్బతిగులు ఉన్నటువంటి దేశం కిందన పాకిస్తాన్‌కి స్నేహం ఉంది. కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకొని ఒక నాటకం ఆడదాం అనుకుంది. అమెరికా వాడు ఆ నాటకాన్ని నడిపిస్తే పాకిస్తాన్ పాత్రధారైంది. ఏంటయ్య అంటే ఓ పక్కన యుద్ధం కొంచెం డ్రాగ్ చేయడానికి, కొంత రిలాక్స్ అవ్వడానికి అమెరికా తరపున కొన్ని సైనిక బలగాల్ని, కొంత ఆయుధాలు తెచ్చుకోవడానికి టైం కావాలి. ఈ టైం కోసం ఇరానోడు మమ్మల్ని అడిగితే, మమ్మల్ని బతిమలాడితే మేము చర్చలు జరుపుతున్నామని ఓ సొల్లి కబుర్లు చెప్పాడు ట్రంప్. మేము అసలు ఎవరిని అడగలేదు, మేము ఎవరితో చెప్పలేదని ఇరాన్ చెప్తున్నా. మనకు గనక యుద్ధం నేనే ఆపిచ్చాను, భారత్ పాకిస్తాన్ యుద్ధం అని సొల్లి కబుర్లు ఎట్ట చెప్పాడో అట్టగే చెప్పాడు అక్కడ. ఫైనల్‌గా ఏమైంది? ఇరాన్ నిన్న తెగేసి చెప్పింది, అసలు ఎవడరా మీరు కూర్చోటానికి మీటింగ్ అని చెప్పి. చివరికి పాకిస్తాన్‌లో కూర్చుందాం అనుకుంది ఎవడయ్యా అంటే సౌదీ అరేబియా వాడు, తన్నులు తింటున్నోడు, అట్లాగే ఈజిప్టోడు. వాడికి అసలు ఇందులో సంబంధమే లేదు. ఆడి మీద ఏ దాడి చేయట్లేదు ఇరాన్ గాని, అమెరికా గాని. టర్కీ వాడు, ఆడికేం సంబంధం అసలు? ఈళ్ళ ముగ్గురు కూర్చున్నారంట. అంటే ముస్లిం దేశాలతో కూర్చుని ముస్లిం దేశాల మీద ఒత్తిడి తెచ్చి ఒక డ్రామా ఆడింది. దానికి ఇరాన్ చెక్ పెట్టింది. అసలు మాకు సంబంధం లేని వ్యవహారాలు మమ్మల్ని లాగద్దు, పాకిస్తాన్ చేసే దాంతో మాకే సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్తున్నాం అని తేల్చి చెప్పింది. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు మూసుకు కూర్చుంది.